నమస్తే అండి. మున్సిపల్ ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే మిగిలింది. కానీ ఈలోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లను, కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకొని మున్సిపల్ చైర్మన్లను, కార్పొరేషన్ చైర్మన్లను దింపేసి వాటిపై తమ జెండా పాతాలని వాటిని ఆక్రమించుకోవాలని తెలుగుదేశం ఈ విధంగా పనిచేస్తుంది. అయితే ఈ మాదిరిగానే జనసేన కూడా పనిచేస్తుంది. బీజేపీ తోడుగా ఉంటుంది. అయితే అనైతికమైనటువంటి దాన్ని నైతికమని చెప్పే దానిలో పత్రికలు కూడా సక్సెస్ అవుతున్నాయి. ఇప్పుడు అది జగన్ అయితే లాక్కుంటున్నాడు. కాకినాడ విషయంలో అది జరిగిపోయింది, ఇది జరిగిపోయింది, ఇలా చేశారు, ఇట్లా అరాచకం అనేటటువంటి విధంగా పుంకాలుగా రాతలు రాసేటటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు జరుగుతున్నది అద్భుతమని రాతలు రాస్తున్నటువంటి పరిస్థితి. మరి అద్భుతమైనటువంటి వ్యూహము, రాజకీయ ఎత్తుగడలు, చతురత అనేటటువంటి విధంగా జగన్ దెబ్బతిన్నాడు అంటూ రాతలు. అప్పట్లో అనైతికంగా లాక్కున్నారు జగను అని రాసుకొచ్చారు. మరి ఇట్లాంటి విచిత్రంగా వాస్తవాలను విస్మరించి దేశంలోనూ అలాగే ఉంది, అలాగే రాష్ట్రంలో కూడా మీడియా అనేటటువంటిది పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సహజంగా మనమైతే ఏది నైతికమో ఏది అనైతికమో అని మాట్లాడుకుంటాం. తాజాగా యలమంచిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అయితే ఇంకా పూర్తయింది, ఇక తమదే అనుకున్నారు. కానీ తిరిగి వెనక్కిపోయేటటువంటి పరిస్థితులు వచ్చాయి. అవిశ్వాసం వీగిపోయింది. తద్వారా యలమంచిల్లో దెబ్బ తగిలింది. మొన్న విశాఖలో దెబ్బతింది. ఆదోనిలో సక్సెస్ అయింది. తాజాగా ఇప్పుడు మాచర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. మాచర్లు కూడా వాడడం ఖచ్చితంగా ఖాయము అని చెప్పొచ్చు. మాచర్ల మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఈ నెల 28న తెలుగుదేశం హస్తగతం చేసుకునేటటువంటి పరిస్థితి. నమస్తే.